సంపద సృష్టించడంలో తిరోగమనం, అప్పులు చేయడంలో మాత్రం రికార్డు స్థాయిలో వృద్ధి. అసలు అప్పుతోనే ఆర్థిక సంవత్సరం మొదలు. ఏడాది పాలన పూర్తి కాకముందే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. 10 నెలల్లోనే ఏకంగా 1,54,865 కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపారు. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఏడాది లోపే ఇంత పెద్ద మొత్తం అప్పు చేసిన ఘనత రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు సారథ్యంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వానికే దక్కడం గమనార్హం. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 మంగళవారం మొదలైంది. అంతలోనే అప్పు కావాలి మహాప్రభో అంటూ చంద్రబాబు ప్రభుత్వం బయలుదేరింది. ఈ నెల 3న గురువారం సెక్యూరిటీల వేలం ద్వారా 5,750 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లో చేసిన అప్పులే 1,04,445 కోట్ల రూపాయలకు చేరాయి. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతించిన దానికి మించి చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. 2024-25లో ఆంధ్రప్రదేశ్కు ఓపెన్ మార్కెట్ ద్వారా 73,900 కోట్ల రూపాయల అప్పునకు కేంద్రం ఓకే చెప్పగా 98,705 కోట్ల రూపాయల అప్పు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా బడ్జెట్లోనే 24,805 కోట్ల రూపాయలు ఎక్కువగా అప్పు చేసిందన్నమాట. మరోపక్క బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారంటీతో ఏకంగా 19,410 కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జర్మనీ సంస్థ KfW, హడ్కో నుంచి ఏకంగా 31,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తున్న సూపర్ 6లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు తాత్సారం చేస్తున్నారు. ఆస్తుల కల్పనకు గాని, సంక్షేమానికి గాని పైసా వ్యయం చేయడం లేదు. సూపర్ 6లో మొదటిదైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీకి ఇప్పటి వరకు దిక్కులేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అమలు చేయడం లేదు చంద్రబాబు సర్కార్. ఒక పక్క ఎక్కువ అప్పులు తీసుకుంటూనే మరోపక్క సూపర్ 6 హామీలను చూస్తూ ఉంటే భయం వేస్తోందని, వాటి అమలుకు డబ్బులు లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉండటం గమనార్హం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం SRDBM నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టాయి. ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగాయి. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతోందంటూ విషం చిమ్మాయి. ఇప్పుడు బడ్జెట్లోనే చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతికి మించి అప్పులు చేస్తున్న ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం లేదు.